హాయ్ స్టూడెంట్స్, బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ ఒక హెచ్చరిక అయితే ఉంది. సెమ్ 1 అయితే చాలా దగ్గరికి వచ్చేసింది. మహా అయితే ఇంకొక 1 మంత్ మాత్రమే ఉంది. సో ఈ 1 మంత్ మీరు మంచిగా ప్రిపరేషన్ చేసుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు. సో మీకు ఆల్రెడీ ఎలా చదవాలో, ఏమేమి చదవాలో కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎనాటమీ, ఫిజియాలజీ, ఎస్ఐ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాం. ఒకసారి అవి చెక్ చేయండి. బట్ నేను కూడా చెప్తున్నా, అవి చాలవు, ఇంకా చాలా చదవాలి. ఎందుకంటే ఇక్కడ జనరల్గా అడిగినా అడుగుతాడనమాట. సో అప్పుడు మీరు రాయగలగాలి కాబట్టి మీకు ముందు జనరల్ బిహేవియర్ అయితే ఉండాలి. సో ఇప్పుడు మీకు ఏం చెప్తా అంటే, సైకాలజీ టెక్స్ట్ బుక్లో ఉండే మొత్తం 10 యూనిట్స్ ఉంటాయి కదా. ఈ 10 యూనిట్స్ నుంచి ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అవి మాత్రమే చెప్తాను. సో మీరు ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ టిక్ కొట్టుకొని చదువుకుంటే మీకు ఎక్కువ మార్కులు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. లేదు మేము పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు ఈ 10 యూనిట్స్లో చెప్తారు కదా నేను ఇంపార్టెంట్ టాపిక్స్, అందులో ఒక 5 యూనిట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు. ఆ 5 యూనిట్స్ ఏంటని నేను లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే పాస్ అనమాట అది. సో ఇప్పుడు నేను అందరు స్టూడెంట్స్కి ఎక్కువ మార్కులు రావాలని కోరుకుంటాను. సో అందరికి ఎక్కువ మార్కులు వచ్చేటట్టే 10 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తాను అనమాట. సో మీరు ఏం చేయాలంటే, ఈ వీడియో చూసే ముందు మీ సైకాలజీ టెక్స్ట్ బుక్ని మీ ముందులో పెట్టుకోండి. ఒక పెన్ పట్టుకొని నేను ఒక్కొక్క టాపిక్ చెప్తుంటా, ఆ టాపిక్ని టిక్ పెట్టుకోండి. లేదు నేను పేపర్ మీద రాసుకుంటా అంటే అయినా పర్వాలేదు, రాసుకోండి, నేను చెప్తూ ఉంటాను అన్నమాట. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. ఇక వీడియోలోనే స్టార్ట్ చేద్దాం. సైకాలజీ యూనిట్ 1 ఏంటంటే ఇంట్రొడక్షన్లో హిస్టరీ ఆఫ్ ఒరిజిన్స్ ఆఫ్ సైన్స్ ఆఫ్ సైకాలజీ ఉంది కదా, అది చాలా 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 ఇంపార్టెంట్. బికాజ్ అది ఇంట్రొడక్షన్ కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్లో మీకు ఇంట్రొడక్షనే అడుగుతాడు. సో అదైతే మర్చిపోకుండా చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, స్కోప్ ఆఫ్ సైకాలజీ, బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ, మెథడ్స్ ఆఫ్ సైకాలజీ. మెజర్మెంట్స్ అంత అవసరం లేదు. సో స్కోపు, బ్రాంచెస్, మెథడ్స్ ఈ 3 మీరు చదువుకుంటే మ్యాక్సిమం ఈ లెసన్లో మీకు వచ్చేస్తాయి అనమాట. అండ్ లాస్ట్లో ఉంది చూసారా, అప్లైడ్ సైకాలజీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఎవ్రీడే అని, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు సైకాలజీని అప్లై చేసి ఎలా మీ ఇతర పరిసరాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారని అడుగుతాడనమాట. సో ఇది కూడా ఒక జనరల్ క్వశ్చన్ కాబట్టి ఇదైతే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇప్పుడు చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం మీరు చదువుకుంటే ఈ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ మీ జోబీలో ఉన్నట్లే. సో ఇప్పుడు మనం యూనిట్ 2కి షిఫ్ట్ అయిపోదాం. యూనిట్ 2 ఏంటంటే బయోలాజికల్ బేసిక్ ఆఫ్ బిహేవియర్ అండ్ ఇంట్రొడక్షన్. సో ఇది కూడా మ్యాక్సిమం ఫస్ట్ యూనిట్లోనే ఇంట్రొడక్షన్గా ఉంది కాబట్టి ఇందులో కూడా మినిమం 2 క్వశ్చన్లైనా ఒక క్వశ్చన్ అయినా ఇస్తాడు. సో మనం ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. మైండ్ అండ్ బాడీ రిలేషన్షిప్ అనమాట. వీటి గురించి ఫుల్గా తెలుసుకోవాలి. అంటే మైండ్ గురించి తెలుసుకోవాలి, బాడీ గురించి తెలుసుకోవాలి, అండ్ మైండ్ అండ్ బాడీ రిలేషన్షిప్, అంతే. ఈ 3 నేర్చుకుంటే మ్యాక్సిమం ఒక క్వశ్చన్ మీకు వచ్చేసినట్లే. జెనెటిక్ అండ్ బిహేవియర్ కూడా నేర్చుకుంటే చాలా మంచిది. మ్యాక్సిమం ఈ లెసన్లో ఇవే ఇంపార్టెంట్ టాపిక్స్. బట్ జెనెటిక్ అండ్ బిహేవియర్లో 2s ఉంటాయి. అదేంటంటే లాస్ ఆఫ్ బిహేవియర్ జెనెటిక్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ బిహేవియర్ జెనెటిక్స్. ఈ 2 కూడా మీరు నేర్చుకోవాలి. మ్యాక్సిమం ఇప్పుడు చెప్పిన మైండ్, బాడీ అండ్ మైండ్ రిలేషన్షిప్, లాస్ ఆఫ్ బిహేవియర్ జెనెటిక్స్, మెథడ్స్ ఆఫ్ బిహేవియర్ జెనెటిక్స్ ఇవి నేర్చుకుంటే మ్యాక్సిమం మీకు ఒక క్వశ్చన్ వచ్చేసినట్లే. ఇప్పుడు థర్డ్ యూనిట్ ఏంటంటే మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ యూనిట్. బికాజ్ ఇందులో మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇందులో నుంచి ఒక 2 క్వశ్చన్లైనా ఇస్తాడు అనమాట. సో ఇందులో 2 క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి మనం ఇంపార్టెంట్ టాపిక్స్తో పాటు జనరల్ టాపిక్స్ కూడా నేర్చుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి, కాన్సెప్ట్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్. అదైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కాన్సెప్ట్స్ ఉంటాయి అందులో, కాన్సెప్ట్సే మెయిన్గా అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ వార్నింగ్ సైన్స్ అండ్ పూర్ మెంటల్ హెల్త్. ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతే ఫ్రస్ట్రేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే చాలాసార్లు అడిగాడు ఫ్రస్ట్రేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ అనేది. అండ్ లాస్ట్లో రోల్ ఆఫ్ నర్స్. మ్యాక్సిమం ఇది అందరూ నేర్చుకోవాలి, బికాజ్ ప్రతి లెసన్లో కూడా ఉంటుందన్నమాట రోల్ ఆఫ్ నర్స్ అనేది. సో రోల్ ఆఫ్ నర్స్ అనేది మీ సొంతంగా కూడా రాయొచ్చు, కాబట్టి నేను అందుకే ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు. ఇక 4th యూనిట్ వచ్చేసి డెవలప్మెంటల్ సైకాలజీ. ఇది ఇంపార్టెంట్ అని చెప్పలేను, బట్ చాలాసార్లు అయితే క్వశ్చన్స్ అయితే వచ్చాయి. బట్ ఇదైతే అంత ఇంపార్టెంట్ కాదు. సో పాస్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ ఈ లెసన్ని స్కిప్ చేసేయచ్చు. బట్ మోస్ట్ మార్క్స్ రావాలనే స్టూడెంట్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. సైకలాజికల్ నీడ్స్ అండ్ సైకలాజికల్ చిల్డ్రన్స్ అనమాట. అంటే చిల్డ్రన్స్ వద్ద ఎలా బిహేవ్ చేయాలి అండ్ అలాగే సైకలాజికల్ నీడ్స్ అంటే ఏమేమి కావాలి, ఈ 2 టాపిక్స్ నేర్చుకుంటే మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. బట్ ఇదైతే అంత ఇంపార్టెంట్ కాదు. మ్యాక్సిమం ఈ లెసన్ నుంచి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను చెప్తున్నాను అనమాట. సో లాస్ట్లో ఉంది చూసారా రోల్ ఆఫ్ నర్స్. మ్యాక్సిమం అన్నింటిలో కామన్గా ఉంటుంది, అందుకే నేను ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు. మొత్తం ఈ డెవలప్మెంట్ ఆఫ్ సైకాలజీలో 3 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను చెప్పా. ఇప్పుడు పర్సనాలిటీ యూనిట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మినిమం ఎస్ఐ కూడా ఇందు నుంచి రావచ్చు. సో ఎస్ఐ కూడా రావచ్చు కాబట్టి మినిమం బాగా చదువుకోవాలి. సో బాగా చదువుకోవాలంటే పర్సనాలిటీ యూనిట్ మొత్తం చదవాలి, బికాజ్ ఇందులో ఎస్ఐ వచ్చినా వస్తుంది. సో పర్సనాలిటీ యూనిట్లో సపరేట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఏమీ లేవు, మొత్తం మీరు చదవాల్సిందే. ఇప్పుడు కాగ్నిటివ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి కూడా మ్యాక్సిమం ఎస్ఐ వస్తుంది.
మ్యాక్సిమం ఉన్న సోర్సెస్ ప్రకారం అయితే కాగ్నిటివ్ ప్రాసెస్ నుంచి ఎస్ఏ పక్కా. ఎస్ఏ రాకపోయినా సరే 5 మార్క్స్ క్వశ్చన్ 2 అనేవి పక్కా వస్తాయి. మ్యాక్సిమం ఎస్ఐ ఒకటి, 5 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి ఇవి కూడా రావచ్చు. కాబట్టి ఇందులో కూడా చాలా 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 ఇంపార్టెంట్. బట్ ఇది మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్తాను, చూసుకోండి. ఫస్ట్ అటెన్షన్ చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత పర్సెప్షన్, పర్సెప్షన్ మీరు బాగా చదువుకోవాలి. తర్వాత ఇంటెలిజెన్స్ చదువుకోవాలి. ఇంటెలిజెన్స్లో సపరేట్ టాపిక్స్ అయితే ఏం లేవు, ఇంటెలిజెన్స్ మొత్తం చదువుకోవాలి. తర్వాత లెర్నింగ్ కూడా అంతే, లెర్నింగ్ కూడా మొత్తం చదువుకోవాలి ఎక్సెప్ట్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ హ్యాబిట్ ఫార్మేషన్. ఈ రెండు వదిలేసేయండి, బికాజ్ ఇదంతా ఇంపార్టెంట్ కాదనమాట. సో లెర్నింగ్ ప్రాసెస్ అండ్ హ్యాబిట్ ఫార్మేషన్ వదిలేసి మొత్తం లెర్నింగ్ మొత్తం నేర్చుకోవాలన్నమాట. తర్వాత మెమొరీ లాంగ్ టర్మ్ మెమొరీ, షార్ట్ టర్మ్ మెమొరీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇది మొత్తం నేర్చుకోవాలి. తర్వాత థింకింగ్, యాప్టిట్యూడ్ ఈ రెండు నేర్చుకుంటే చాలు అన్నమాట. మ్యాక్సిమం ఇవైతే కవర్ అయిపోయినట్లే. నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోదాం. మోటివేషన్ అండ్ ఎమోషనల్ ప్రాసెస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్, బికాస్ ఈ మోటివేషన్ అండ్ ఎమోషనల్ ప్రాసెస్ నుంచి మినిమం 5 మార్క్స్ క్వశ్చన్స్ రెండైనా రావచ్చు. సో మీరే చూసుకోవాలన్నమాట ఇక. సో లెసన్లో ఉన్నట్లే మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది మోటివేషన్ గురించి, ఎమోషన్స్ గురించి. ఈ రెండింటి గురించి ఫుల్ డీటెయిల్స్ చదివేయాలన్నమాట. సో మోటివేషన్స్ నుంచి మీనింగ్స్, కాన్సెప్ట్, టైప్స్. అగైన్ ఎమోషన్స్ నుంచి సేమ్ అనమాట. డెవలప్మెంట్ ఎమోషన్స్తో పాటు డెవలప్మెంట్ ప్రాసెస్ మొత్తం నేర్చుకోవాలి. సో మోటివేషన్ అండ్ ఎమోషన్స్ ఈ రెండు కూడా బాగా నేర్చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ యాటిట్యూడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, బికాజ్ యాటిట్యూడ్ అనేది ప్రతి హ్యూమన్ బిహేవియర్ కూడా ఉంటుందన్నమాట. సో దీని మీద జనరల్గా అడిగినా సరే ఈ యాటిట్యూడ్ గురించి మీరు రాయగలగాలి. కాబట్టి ఈ యాటిట్యూడ్లో ఉండే మ్యాక్సిమం రోల్ ఆఫ్ యాటిట్యూడ్, హెల్త్ అండ్ సిక్నెస్ వరకు మొత్తం మీరు నేర్చుకోవాలి. మ్యాక్సిమం ఇందులో అయితే ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మిగిలినవి అయితే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో వాటిని లీవ్ చేసేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ యూనిట్లోకి వెళ్ళిపోతే సైకలాజికల్ అసెస్మెంట్ అండ్ టెస్ట్ అండ్ ఇంట్రొడక్షన్ ఉంది కదా, ఇందు నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో మ్యాక్సిమం చాలా తక్కువగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చెప్తాను చూడండి. టైప్స్ ఆఫ్ సైకలాజికల్ టెస్ట్స్ అండ్ ఇన్స్పిరేషన్ ఉంది కదా, అదైతే చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ సైకలాజికల్ టెస్ట్స్ చూడండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత యూజెస్ ఆఫ్ సైకలాజికల్ టెస్ట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సైకలాజికల్ టెస్ట్ని ఎలా యూజ్ చేస్తారు, వాటి వల్ల యూజెస్ ఏంటి అని చాలా జనరల్గా అడిగే క్వశ్చన్ అనమాట. సో మీరు సైకాలజీ వచ్చిందంటే జనరల్గా అడుగుతాడు అనమాట. సో అందుకే నేను జనరల్గానే మీకు చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలని కొంచెం డీటెయిల్గా కూడా చెప్తున్నా. తర్వాత యూనిట్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. అప్లికేషన్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ నుంచి మ్యాక్సిమం కాన్సెప్ట్ ఆఫ్ స్కిల్స్ అనేది పక్కా వచ్చేది అనమాట. ఒకవేళ అప్లికేషన్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే ఆ క్వశ్చన్ అనేది కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్సే. ఒకవేళ అది రాకపోతే టైప్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్, విజువల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు పేజీ తిరిగేసి చదివేయాలన్నమాట. సో మ్యాక్సిమం ఇవే ఇందులో అయితే ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ యూనిట్ ఏంటంటే సెల్ఫ్ ఎంపవర్మెంట్ నుంచి ఏముంటాయి, మ్యాక్సిమం 2 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. సో 2 మార్క్స్ క్వశ్చన్ ఏమొస్తుందో మనం గెస్ చేయలేం కాబట్టి సెల్ఫ్ ఎంపవర్మెంట్ మొత్తం అలా చదివేయండి చాలు. ఎలాగో జనరల్గా అడుగుతారు కాబట్టి జనరల్గా మీరు కూడా ఆన్సర్ రాస్తారనమాట. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా స్టూడెంట్స్. ఇప్పుడు పాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, మరి వాళ్ళు ఎలా పాస్ అవ్వాలి, తక్కువ యూనిట్స్ చదవమని. కాబట్టి ఆ యూనిట్స్ ఏంటో చెప్తే అవి చదువుకుంటే చాలు. ఫస్ట్ యూనిట్ ఏంటంటే పర్సనాలిటీ ఎలా చదవాలంటే మొత్తం చదివేయాలి, ఎందుకంటే అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను చెప్పలేదు. సో పర్సనాలిటీ అనేది మొత్తం చదివేయండి. సెకండ్ యూనిట్ ఏంటంటే కాగ్నిటివ్ ప్రాసెస్ ఎందుకంటే చదవమంటున్నానంటే అందులో ఎస్ఐ అయినా 5 మార్క్స్ 2 అయినా పక్కగా వస్తాయి. సో కాగ్నిటివ్ ప్రాసెస్, పర్సనాలిటీ ఈ రెండు కూడా స్కిప్ చేయొద్దు. మోటివేషన్ అండ్ ఎమోషనల్ ప్రాసెస్ మ్యాక్సిమం ఇది కూడా స్కిప్ చేయొద్దు. ఇందులో కూడా నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చాలా తక్కువగా చెప్పాను కాబట్టి మీరు పాస్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మోటివేషన్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ నేర్చడానికి ప్రయత్నించండి. సో ఈ 3 లెసన్స్ మీరు చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు. బట్ మీకు అంత కన్ఫర్మ్ ఉండదు కాబట్టి ఇంకొక 2 లెసన్స్ అనేవి ఎక్స్ట్రాగా చెప్తాను అన్నమాట. అవేంటంటే ఫస్ట్ యూనిట్ అయినా ఇంట్రొడక్షన్, బికాజ్ ఇంట్రొడక్షన్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీకు చెప్పిన 4 లెసన్స్ మీరు చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు. సో ఎక్స్ట్రాగా ఒక లెసన్ చెప్తాను చూడండి, సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్స్ అండ్ ఇంట్రొడక్షన్. సో మ్యాక్సిమం ఈ 5 లెసన్స్ మీరు చదివితే ఈజీగా పాస్ అయిపోతారు, కేవలం పాస్ స్టూడెంట్స్కి మాత్రమే. మ్యాక్సిమం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి స్టూడెంట్స్కి నేను ఎక్కువ మార్కులు రావాలని కోరుకుంటాను. సో అందుకే నేను చెప్పిన ఈ 10 యూనిట్స్ కూడా మీరు బాగా చదువుతారని ఆశిస్తున్నా. ఇంకా ఎక్కువ రోజులు లేదు స్టూడెంట్స్, మహా అయితే 1 మంత్ మాత్రమే ఉంది. ఈ 1 మంత్లో మీరు చదవకపోతే చాలా కష్టమైపోతుంది ఎగ్జామ్ రాసేటప్పుడు. నేను ఎగ్జామ్ కోసం సపరేట్ మోటివేషన్ వీడియో చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఇంకొక 2 డేస్లో ఆ మోటివేషన్ వీడియో అండ్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఈ 3 గంటలు మీరు ఎలా వినియోగించుకోవాలో కూడా నేను బాగా చెప్తాను అన్నమాట. సో ఆ వీడియో మీకు కావాలి, మోటివేషన్ సపోర్ట్ కావాలన్నా అంటే మోటివేషన్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, 2 డేస్లో వీడియో వస్తుంది. చూద్దాం మరి మీలో ఎంతమందికి మోటివేషన్ కావాలో అని. సో ఇది స్టూడెంట్స్ వీడియో. మళ్ళీ సోషియాలజీ ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలన్నా సరే సోషియాలజీ ఇంపార్టెంట్ టాపిక్స్ అని కామెంట్ చేయండి, సోషియాలజీ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తాను. మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం స్టూడెంట్స్. అప్పటిదాకా బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.